హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఈ వీడియోలో మనం పిరమిక్స్, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ క్యూబ్ అండి. ఎవరైనా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను చాలా సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్తో నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లెట్ us స్టార్ట్. సో ఈ క్యూబ్లో, అంటే ఈ పిరమిక్స్ క్యూబ్లో మనకి కార్నర్ పీసెస్ ఉంటాయి, సెంటర్ పీసెస్ ఉంటాయి, అంతే ఎడ్జ్ పీసెస్ ఉంటాయి. ఈ క్యూబ్లో మనకి 4 సైడ్స్ ఉంటాయండి. 1 2 3 4. అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఏ పీస్ అనేది కూడా ఫిక్స్ ఉండదన్నమాట, అంటే మూవ్ అవుతుంది ఇలా మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కలర్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేము. సో ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏ పీసెస్ అనేవి కూడా మనకి ఫిక్స్గా ఉండవన్నమాట. సో ఇందులో ఇలా చూడండి, ఇప్పుడు ఇలా 3 కలర్స్ ఉన్న వీటిని మనం కార్నర్ పీసెస్ అనుకుంటాం. అంతే 2 కలర్స్, అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా 2 కలర్స్ ఉన్న వీటిని మనం ఎడ్జ్ పీసెస్ అంటాం. అంతే సింగిల్ కలర్ ఉన్న వీటిని సెంటర్ పీసెస్ అంటాం. సో ఈ క్యూబ్లో మనం ఇంకా బేసిక్స్ ఏంటన్నవి చూద్దామండి. సో ఆర్ అంటే ఇలా, ఆర్ డాష్ అన్నప్పుడు ఇలా, ఎల్ అంటే ఇలా, ఎల్ డాష్ అన్నప్పుడు ఇలా, అంతే యు అంటే ఇలా, యు డాష్ అన్నప్పుడు ఇలా. సో ఇవి సింపుల్ బేసిక్స్ అండి. సో ఇప్పుడు మనం క్యూబ్ని స్క్రాంబుల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మనం సెంటర్ పీసెస్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎల్లో సైడా, లేకపోతే ఇది బ్లూ సైడా, ఇది రెడ్ సైడా అన్నది మనకి తెలియదు కదా. ఇందులో ఏ పీస్ అనేది మనకి ఫిక్స్ అనేది ఉండదు కాబట్టి, సో ఇది ఎల్లో సైడా కాదా అని ఇప్పుడు మనం ఎలా తెలుసుకుంటామంటే, అంటే ఈ 3 సెంటర్ పీసెస్లో మనం ఎల్లో కలర్ తీసుకొచ్చుకొని ఫిక్స్ అయ్యాయనుకోండి, అప్పుడు ఇది ఎల్లో సైడ్ అని మనం అనుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎల్లో కలర్ రావాలి. సో దీనికి ఫార్ములా ఏం లేదండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని ఇలా ఒకసారి టర్న్ చేసుకోండి, 2 టైమ్స్ టర్న్ చేసుకోండి, వచ్చింది. సో ఇట్ సైడ్ కూడా అంతే, 1 టైం టర్న్ చేసుకోండి, 2 టైమ్స్ టర్న్ చేసుకోండి, వచ్చింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు 1-2 టైమ్స్ టర్న్ చేసినా కూడా రాలేదనుకోండి, అలాంటప్పుడు దీన్ని మళ్ళీ వేరే సైడ్ ఇలా మూవ్ చేసుకోవాలి. అంటే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎల్లోతోనే చూపిస్తున్నానండి సెంటర్ పీసెస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఎల్లో ఉంది, ఈ 2 ప్లేసెస్లో మనకి అంటే ఎల్లో తీసుకురావాలి. అప్పుడు మనకి ఇది ఎల్లో సైడ్ అని ఫిక్స్ అయిపోతాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక మీకు ఏం చెప్పాను, 1 ఇక్కడ 1 టైంకే వచ్చింది, అంటే 2 టైమ్స్ మ్యాక్సిమం తిప్పుకోండి. దాని తర్వాత ఇలా 1 2 ఇక్కడ వచ్చిందా, అంటే ఇక్కడ రాలేదు, కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఎల్లో సైడ్ కాదని మనం డిసైడ్ అయిపోతాం. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకోండి ఇంకొక సైడు. సో ఇప్పుడు కూడా ఇక్కడ 1 టైంకే వచ్చింది. ఇప్పుడు ఇలా తిప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఒక్కసారి తిప్పినా వస్తుంది, ఒక్కొక్కసారి 2 టైమ్స్ తిప్పితే వస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి ఎల్లో సైడ్ అనమాట. ఇక్కడున్న ఇది టర్న్ ఇలా పైన ఈ కార్నర్ పీసెస్ని ఇలా సెట్ చేసేసుకోండి. సో ఇది మనకి ఎల్లో సైడ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ సెంటర్ పీసెస్ కూడా ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయి మనకి. ఒకవేళ ఫిక్స్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని ఫిక్స్ చేసేసుకోండి. సో ఇది స్టెప్ 1 అనమాట, సెంటర్ పీసెస్ని ఫిక్స్ చేసుకోవటం. ఇప్పుడు వచ్చేసేసి స్టెప్ 2. స్టెప్ 2 ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది మీకు డౌన్ సైడ్ పెట్టుకోండి, అంటే ఇలా డౌన్ కిందకి పెట్టుకోండి. ఇది ఎప్పుడు మనకి ఎల్లో కలర్, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో ఇది ఎప్పుడు మనకి డౌన్లోనే ఉంటుందన్నమాట. ఇంక దీన్ని అప్కి ఎప్పుడు తీసుకురావద్దు, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఎప్పుడు డౌన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ లేయర్ని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలన్నప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడున్న ఈ లేయర్ చూడండి,
ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఏ కలర్ ఉన్న ఎడ్జ్ పీస్ రావాలి, ఎల్లో అండ్ రెడ్ ఉన్న ఎడ్జ్ పీస్ రావాలి. ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్ ఉన్న ఎడ్జ్ పీస్ మనకి ఇక్కడే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇలా టర్న్ చేసుకోండి. ఇలా ఎందుకు టర్న్ చేసుకోమన్నాను అంటే, మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ని డౌన్లో పెట్టుకున్నాం కదా, ఆ కలర్ ఏంటి, ఎల్లో. సో ఎల్లో అనేది కూడా మనం సాల్వ్ చేసే యొక్క ఎడ్జ్ పీస్ కలరు ఇక్కడ కూడా ఎల్లో ఉంది, అది మనకి ఫేస్ సైడ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఎడ్జ్ పీస్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఎల్లో అండ్ రెడ్ కదా. సో ఇది ఎల్లో అండ్ రెడ్ ఉన్న ఎడ్జ్ పీస్, కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఎల్లో కాబట్టి ఆ ఫేస్ అనేది, అంటే ఆ కలర్ అనేది మనకి ఫేస్ సైడ్ ఉండాలి అన్నమాట. సో ఈజ్ ఇట్ క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఇది ఎడ్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే యూ డాష్ ఎల్ డాష్ యుఎల్. సో యూ డాష్ ఎల్ డాష్ యుఎల్. సో చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పీస్ని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ కలర్ వస్తుంది, ఏ కలర్ ఉన్న ఎడ్జ్ పీస్ వస్తుంది, ఎల్లో అండ్ బ్లూ. సో ఎల్లో అండ్ బ్లూ అనేది మనకి ఈ లేయర్లో లేదు, అంటే సెకండ్ లేయర్లో లేదు. ఎక్కడుంది, ఫస్ట్ లేయర్లోనే ఉంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అనమాట మీకు. ఇక్కడ మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ రావాలి, అది మనకి ఇక్కడ ఫస్ట్ లేయర్లోనే ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం పైకి తీసుకురావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆర్ డాష్, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది పై లేయర్లోకి రావాలి కదా. సో ఆర్ డాష్. సో ఇప్పుడు మనకి ఇది పై లేయర్కి వచ్చింది. అంతే. నేను మీకు ఇందాక ఏం చెప్పాను, మనకి ఫేస్ సైడ్ ఏ కలర్ ఉండాలి, ఎల్లో కలర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఎడ్జ్ పీస్ వస్తుంది, ఎల్లో అండ్ బ్లూ. సో ఎల్లో అండ్ బ్లూ ఉన్న ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇక్కడ 2 ఎల్లో కలర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడేమో ఎల్లో అండ్ గ్రీన్ ఉంది, ఇక్కడేమో ఎల్లో అండ్ బ్లూ ఉంది. సో మనకి ఇక్కడ కావాల్సిన ఎడ్జ్ పీస్ ఏంటి, ఎల్లో అండ్ బ్లూ ఉన్న ఎడ్జ్ పీస్ కావాలి. సో మనకి పీస్ ఎడ్ సైడ్ ఉంది, మనకి రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, యూ డాష్ ఆర్ డాష్. సో యూ డాష్ ఆర్ డాష్. సో మనకి ఇది ఇక్కడ కూడా ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పీస్ని సాల్వ్ చేయాలి. సో ఈ పీస్ సాల్వ్ చేసామంటే మనకి ఇందులో ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ పీస్ వస్తుంది, ఎల్లో అండ్ గ్రీన్. సో ఎల్లో అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా యూ టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, కింద మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ అనేది మనకి ఫేస్ సైడ్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఏముంది, మనకి గ్రీన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎల్లో అనేది మనకి ఫేస్ సైడ్ ఇలా పెట్టుకోండి. ఎల్లో అనేది ఫేస్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఇది ఎడ్ సైడ్ ఉంది, ఎడ్జ్ పీస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, యూ డాష్ ఎల్ డాష్ యుఎల్. సో యూ డాష్ ఎల్ డాష్ యుఎల్. సో చూడండి మనకి ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో సెకండ్ లేయర్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం యూన్ లాగా ఇలా ఒకసారి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ పీసెస్ అనేవి మనకి ఈ సైడ్ కలర్స్ తోటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ బ్లూ ఉంది. సో ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఒకసారి ఇలా యూ టర్న్ చేసుకోండి, అంటే యూ సైడ్ ఇలా తిప్పుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఎడ్జ్ పీస్ అనేది ఇక్కడ రెడ్, అంటే ఇటు సైడ్ ఉన్న రెడ్ మ్యాచ్ అయిపోయింది, ఇటున్న గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మిగతా 2 ఎడ్జ్ పీసెస్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్జ్ పీస్ యొక్క రైట్ పొజిషన్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ పీస్ యొక్క రైట్ పొజిషన్ ఫిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా బ్యాక్కి పెట్టుకోండి. ఇలా బ్యాక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఎడ్జ్ పీసెస్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ స్టెప్ మాత్రం గుర్తుంచుకోండి. ఇలా ఒక ఎడ్జ్ పీస్ని మ్యాచ్ చేసేసుకొని దాన్ని బ్యాక్ పెట్టుకోండి. బ్యాక్ పెట్టుకొని ఇప్పుడు ఈ రిమైనింగ్ సాల్వ్ అవ్వని 2 ఎడ్జ్ పీసెస్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలి. సో ఈ సాల్వ్ చేసుకోవడానికి ఫార్ములా మనకి ఆర్ డాష్ ఎల్ డాష్ యూ డాష్ ఆర్ డాష్. సో ఇది మనకి ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం.
L, R dash, L dash, R, U, R, U dash, R dash. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా యూ టర్న్ చేసుకొని ఈ కింద ఉన్న పీసెస్ తోటి మనం ఇలా మ్యాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎడ్జ్ పీసెస్ అనేవి వాటి రైట్ పొజిషన్స్లో మనకి ఫిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది పీస్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ పీస్ సాల్వ్ అయిపోతే మనకి పూర్తిగా పైరమిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అనేది మనకి ఎడ్ సైడ్ మూవ్ అవ్వాలి, ఇక్కడికి రావాలి. అంతే రెడ్ అనేది ఇక్కడికి రావాలి, బ్లూ అనేది ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు ఇది ఎలా మూవ్ అవుతుంది మనకి ఇలా, అంటే దీన్ని మనం ఏమనుకుంటాం యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఇలా మూవ్, యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు ఇలా కదా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి కాబట్టి సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వటానికి ఎల్ డాష్ యూ డాష్ ఎల్ యూ డాష్ ఎల్ డాష్ యూ డాష్ ఎల్. సో ఇప్పుడు మనకి పూర్తిగా పైరమిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఒకవేళ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలంటే ఏంటన్నది నేను ఫార్ములా మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తానండి. అదేంటంటే సో నేను ఇప్పుడు మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను కదా. సో మళ్ళీ మనం బ్యాక్కి ఆ స్టెప్కి వెళ్ళిపోయాం, అంటే గ్రీన్ కలర్ మ్యాచ్ చేసే స్టెప్కి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను క్లాక్ వైజ్కి ఒక ఫార్ములా ఇచ్చాను, మీకు యాంటీ క్లాక్ వైజ్కి ఒక ఫార్ములా ఇచ్చాను కదా. ఇలా రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవటం కష్టం అనిపిస్తే ఏం చేస్తారంటే ఏదైనా ఒక్క ఫార్ములానే మీరు గుర్తుపెట్టుకోండి, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములాని గుర్తుంచుకోండి. నేనైతే ఎక్కువగా క్లాక్ వైజ్ ఉన్న ఫార్ములాని గుర్తుపెట్టుకుంటానమాట. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకా బ్లైండ్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్ములాని మీరు అప్లై చేయండి. ఒక్కొక్కసారి అప్లై చేసినప్పుడే సాల్వ్ అవుతుంది ఈ ఫార్ములా, ఒక్కొక్కసారి 2 times, మ్యాక్సిమం మీరు 2 times అప్లై చేశారంటే ఈ ఫార్ములాతో మనకి ఈ లాస్ట్ స్టెప్ అనేది మాత్రం సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూడండి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాను, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు ఆర్ డాష్. సో సాల్వ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ అప్లై చేస్తున్నా, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు ఆర్ డాష్. సో ఈజీగా మనకి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట, అంటే ఈ పైరమిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఓన్లీ లాస్ట్ స్టెప్కే ఇది నేను మీకు చెప్తున్నాను. ఐదర్ క్లాక్ వైజ్ ఉన్న ఫార్ములా కానీ లేదు అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉన్న ఫార్ములాని కానీ మీరు ఏదైనా ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టుకొని ఈ లాస్ట్ స్టెప్లో మీరు అప్లై చేయండి. ఒక్కొక్కసారికి సాల్వ్ అవుతుంది, లేదు అంటే 2 timesకి సాల్వ్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న టిప్ అండి. సో మనం పూర్తిగా పైరమిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.